ఎలా ఉండాలి, వీళ్ళలో ముఖ్యంగా ఏంటంటే హెచ్బి స్థాయి అనేది తగ్గిపోతుంది, హిమోగ్లోబిన్. మామూలుగా గైనిక్కు వెళ్ళాలా లేకుంటే ఎక్కడికి వెళ్ళాలి, అసలు ఆ సమస్య ఎందుకు వస్తుంది? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విఆర్కే, వెలుగు హెచ్ఐవి పాజిటివ్ నెట్వర్క్ అండ్ వెలుగు హెచ్ఐవి మ్యారేజెస్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దాదాపుగా 35 to 35 సంవత్సరాల నుండి 40-42 సంవత్సరాల వరకు ఉన్న ఆడవాళ్ళల్లో ముఖ్యమైన సమస్య, వేధిస్తున్నటువంటి అత్యంత ఎక్కువ మంది బాధపడుతున్నటువంటి సమస్య, పీడిస్తున్నటువంటి సమస్య, కొంతమంది బయటికి కూడా చెప్పుకోలేని సమస్య అని చెప్పవచ్చు. ఏంటంటే అది ఈ మధ్యకాలంలో నాకు కూడా విపరీతమైన కాల్స్ ఏపీ నుండి మరీ ఎక్కువగా వస్తున్నాయి. తెలంగాణ నుండి కూడా వస్తున్నాయి, కానీ ఏపీ నుండి మాత్రం కొంచెం ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. ఏంటంటే అది వీడియోలో ఎక్కువ శాతం రెడ్ డిశ్చార్జ్ అవ్వడం, అంటే మామూలుగా నెలలో వాళ్ళకి కావాల్సిన డేస్ కాకుండా, కొంతమందిలో 3 రోజులు, కొంతమంది 5 రోజులు, అలాగని కాకుండా ఎక్కువ రోజులుగా, అంటే దాదాపుగా 10 రోజులు 12 రోజులని ఇలా ఎక్కువ రోజులు రెడ్ డిశ్చార్జ్ అవ్వడం. దానివల్ల వాళ్ళకు ఎంత వెయిట్ అనేది బాడీ మీద పడుతుంది, అది ఎవరికి వాళ్ళకన్నా ఇన్ని రోజులు ఒకవేళ వాళ్ళకి డిశ్చార్జ్ రెడ్ డిశ్చార్జ్ అయినా కూడా వాళ్ళు ఎక్కడైనా సరే చెప్పుకోనికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. పోనీ డాక్టర్స్, మనకు మామూలుగా ఏఆర్టీ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్స్ ఎవరన్నా ఉన్నారంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో వీళ్ళకి తెలియదు. మామూలుగా గైనిక్కు వెళ్ళాలా లేకుంటే ఎక్కడికి వెళ్ళాలి, అసలు ఆ సమస్య ఎందుకు వస్తుంది, రాకుండా నివారణ అనేది ఎలా ఉండాలి, వీళ్ళలో ముఖ్యంగా ఏంటంటే హెచ్బి స్థాయి అనేది తగ్గిపోతుంది, హిమోగ్లోబిన్ రక్తం పర్సంటేజ్ అనేది ఉండాల్సినంత ఉండడం లేదు. అది వాళ్ళ మెంటల్ స్ట్రెస్ వల్ల వస్తుందా లేకుంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి వల్ల వస్తుందా ఏంటనేది వాళ్ళకు పూర్తి స్థాయిలో తెలియడం లేదు. పోనీ ఒకవేళ అలా నాకు రీసెంట్గా ఒక కేసు వచ్చినప్పుడు నేను అడిగితే ఇంకా తను ఈ రెడ్ డిశ్చార్జ్కి సంబంధించిన విషయం మాట్లాడడానికి కూడా సిగ్గుపడుతుంది. తను అసలు ఏ విషయం అనేది ఓపెన్గా చెప్పడం కూడా లేదు. సో ఇలాంటప్పుడు ఇంకా ఈ రోజులలో కూడా ఇంత భయపడుతూ బాధపడుతూ మాట్లాడడానికి ఒక రకమైన అనేజీగా ఫీల్ అవ్వడం కావచ్చు, సిగ్గుపడడం ఇంకోటి జరుగుతూ ఉంటే మీ ఆరోగ్యం బాగుపడేది ఎప్పుడు, మంచిగా ఉండేది ఎప్పుడు ఇంకా? సో కాబట్టి ఫ్రెండ్స్, ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్పండి. అది రెడ్ డిశ్చార్జ్ అనేది పెద్ద ప్రమాదకరమైన జబ్బు ఏం కాదు, మీరు అంత సిగ్గుపడాల్సినంత అవసరం కూడా ఏం లేదు. ఓపెన్గా చెప్తే మేము ఏ డాక్టర్కి దగ్గరికి మేము పంపించాలి, దాని స్థాయి ఎలా ఉంది ఏంటనేది అర్థమవుతుంది. దానివల్ల మీరు సరైన క్రమంలో ట్రీట్మెంట్లో కనుక వెళ్తే అది ఇమీడియట్లీ కంట్రోల్ అయ్యి యథావిధి స్థితిలో ఉంటుంది, మీ ఆరోగ్యము బాగుంటుంది. అది వదిలేసి మీరు మొహమాటానికి వెళ్ళి సిగ్గుపడ మీ దగ్గర ఉన్న జబ్బును మీరే దాచుకుంటే కనుక ఆ తర్వాత ముందు తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది గర్భసంచికి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ ఏజ్ గ్రూప్లో ఎవరైనా ఈ 25 నుండి 30, 35, 40 వరకు ఎవరున్నా సరే ఈ ఓవర్ బ్లీడింగ్, రెడ్ డిశ్చార్జ్ ఓవర్ బ్లీడింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానివ్వండి, ఇంకేదైనా తెలుసుకోవాలనుకున్నా, లేకుంటే ఆల్రెడీ ఇట్లా ప్రాబ్లం ఉండి ఏదైనా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఫ్రెండ్స్, నాకు ఒక్కసారి కన్సల్ట్ కండి. మీకు దానికి సంబంధించిన ప్రాబ్లం ఎలా ఉందో తెలుసుకొని దానికి మీకు దగ్గరలో ఉన్న డాక్టర్కే రిఫర్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏదైనా ఇంకా దీనికి సంబంధించిన విషయాలు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కనుక ఒకసారి మా ఆఫీస్కి రండి ఫ్రెండ్స్, హెచ్ఐవి పాజిటివ్ నెట్వర్క్ అండ్ హెచ్ఐవి మ్యారేజెస్. ఓకే ఫ్రెండ్స్, నేను మీ విఆర్కే.